ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకులో మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో పులి అరుపులు వినపడడంతో స్థానికులు బయటకు వచ్చి చూసి భయాందోళనకు లోనయ్యారు. పులి నీరు తాగుతుంటే చూశామని వారు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే టైగర్ 2 సార్లు కనిపించిందని గ్రామస్తులు తెలిపారు. పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ జిల్లా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? చూసినట్టయితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం బాజేడు పరిసర ప్రాంతాల్లో సుమారుగా నెల రోజుల క్రితం నెలలోపే ఒకసారి పులి సంచరించినట్టుగా అడవి శాఖ అధికారులు గమనించి దాని యొక్క పాదముద్రలు తీసుకున్నారు. ఈ రోజు రాత్రి చూసినట్టయితే ఆలుబాకలో మళ్ళీ అదే పులికి సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు చూసి భయాందోళన గురైన ఒక్కసారిగా పులి అరవడంతో నిద్రలో ఉన్న గ్రామస్తులు ఒక్కసారి లేచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్ళీ పులి వచ్చిందా అని చెప్పి వెతకడంతో ఒక నీటి కుంట వద్ద నీళ్లు తాగుతున్నట్టుగా చూసామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది చూసినట్టయితే ఈ రోజు ఉదయమే శాఖ అధికారులు ఎక్కడైతే పులిని సంచరించిందో అక్కడికి వెళ్లి తిరిగి చూసి దాని యొక్క పాముద్రను తీసుకొని ఇది పులి సుమారుగా 4 నుంచి 5 సంవత్సరాల వయసు ఉంటుంది. రాత్రి కూడా ఎవరు ఒంటరిగా తిరగవద్దు, అందరు కలిసే ఉండాలి, గుంపులుగా ఉండాలి, బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించారు. ఇప్పుడు టైగర్ ను పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఇక చూసినట్టయితే పులి గ్రామంలోనే ఉందా, మళ్ళీ అడవిలోకి ప్రవేశించిందా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలను బందోబస్తు ఏర్పాటు చేసి అడవి శాఖ మరియు పోలీస్ శాఖ పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇక పులులను పట్టే పైటలంలో పట్టుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలన్నీ ప్రతి ఒక్క పొదలు కానీ చెట్లు కానీ అన్ని దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ పులి వల్ల ఇంకేమైనా గ్రామస్తులకు కానీ పెంపక జంతువులకు కానీ ఆవులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లొద్దు అని చెప్పేసి అధికారులు పూర్తి జాగ్రత్త తీసుకున్నారు మనకు. థ్యాంక్ యూ కృష్ణ.